నమస్తే వెల్కమ్ టు AP23 న్యూస్. సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పై విచారణలో భాగంగా న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ స్టేట్మెంట్ను సిఐడి అధికారులు రికార్డ్ చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాలతో సిఐడి అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ మంగళవారం సిఐడి అధికారులు న్యాయవాది లక్ష్మీనారాయణను పిలిపించి ఈ ఆరోపణలపై విచారించారు. గతంలో సిఐడి డీజీగా ఉన్న సమయంలో పివి సునీల్ కుమార్ అరాచకాలకు పాల్పడ్డారని, అలాగే అనేక మందిని నిర్బంధించారని, అంతేకాకుండా ఆయన సమక్షంలో వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ గతంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ సమయంలో హోంశాఖ స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కానీ పోలీస్ శాఖ దీనిపై సరైన రీతిలో స్పందించలేదని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రవీణ్, చెప్పండి, సిఐడి మాజీ పివి సునీల్ కుమార్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, మాజీ చీఫ్ సునీల్ కుమార్ విచారణ సంబంధించి ఏదైతే ఉందో ఇది ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. అంటే గతంలో ఈయన చేసిన అరాచాలకు సంబంధించి కావచ్చు, అలాగే అక్రమంగా అరెస్టులు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కూడా అప్పట్లో న్యాయవాది లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖకి అయితే ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా అప్పుడు హోంశాఖ కార్యదర్శి నుంచి ఇటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అయితే ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ యొక్క అంశం గురించి. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇదంతా కూడా జరిగిందని కూడా తెలుస్తుంది. అప్పుడు డీజీపీకి అలాగే ప్రధాన కార్యదర్శి వీరు ఏ విధంగా కూడా పట్టించుకోలేదు. అప్పట్లో కూడా ఒక లేఖ రాయడం జరిగింది న్యాయవాది లక్ష్మీనారాయణ. అదే అంశం అప్పట్లో పట్టించుకున్న నేపథ్యం చూసుకుని ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే ఇటు టీడీపీ కార్యకర్తలను అలాగే సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తప్పుడు కేసులు బనాయించి వారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఒక అంశం అనేది మరోసారి దానికి సంబంధించి అయితే ఇటు రాష్ట్ర డీజీపీకి అలాగే ప్రధాన కార్యదర్శికి అయితే న్యాయవాది లక్ష్మీనారాయణ ఒక లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఆ యొక్క విచారణ అనేది ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఆ విచారణలో భాగంగా ముందు తొలుత నిన్న ఆ యొక్క లక్ష్మీనారాయణ దగ్గరికి అయితే ఈ యొక్క సిఐడి అధికారులందరూ కూడా వెళ్ళడం జరిగింది. అసలు ఏ విధంగా ఈ యొక్క ఫిర్యాదు అనేది ఇవ్వడం జరిగింది అంటూ కూడా పలు అంశాలను మొత్తం కూడా వివరించడం జరిగింది. అప్పట్లో కీలకంగా చూసుకున్నట్లయితే ఎవరైతే టీడీపీ మీడియా సెల్ ఇన్ఛార్జిగా ఉన్న దార్పనేని నరేంద్ర కావచ్చు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అంకబాబు కావచ్చు, అలాగే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తగా ఉన్నటువంటి వెంకటేష్, ఈ ముగ్గురిని కూడా అక్రమ కేసులు బనాయించి కూడా ఒక థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కూడా తదితర అంశాలన్నీ కూడా ఇటు సిఐడి అధికారులకు అయితే వివరించడం జరిగింది. వీరి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఎవరైతే వీరు ఆ టైంలో సిఐడి అధికారి ఇదంతా కూడా పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిందంటూ కూడా మరి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం దీనికి సంబంధించి వీరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. నిన్న ఇటు అంకబాబు కావచ్చు, అలాగే దార్పనేని నరేంద్ర కావచ్చు, వెంకటేష్ కావచ్చు, ముగ్గురు నుంచి కూడా సిఐడి అధికారులు తమ ఆ టైంలో అసలు ఏ విధంగా జరిగింది, ఒక అరెస్ట్ చూసుకున్నట్లయితే ఏ విధంగా జరిగింది, ఆ అరెస్ట్లో భాగంగా తనని శారీరకంగా హింసించారా, థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అని చెప్పేసి పలు అంశాలు అయితే వాళ్ళని అడగడం జరిగింది. వారు చెప్పిన అంశాలన్నీ కూడా సేకరించడం కూడా జరిగిందంటూ కూడా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా కూలంకషంగా అసలు అప్పుడు జరిగిన అంశం అనేది చూసుకున్నట్లయితే విడివిడిగా వీరి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆ స్టేట్మెంట్లు భాగం ఒకసారి చూసినట్లయితే ఇటు టీడీపీ మీడియా సెల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దార్పనేని నరేంద్ర ఎవరైతే ఉన్నారో తన ఇంట్లో ఉన్నప్పటికీ వీరు పోలీసులు సిఐడి పోలీసులు అప్పుడైతే రావడం జరిగింది. తర్వాత అతని సిఐడి కార్యాలయం తీసుకువెళ్ళడం కూడా జరిగిందంటూ కూడా తెలుస్తుంది. అలాగే తన మీద ఉన్న దుస్తులన్నీ కూడా తీసివేసేసి పలు దుర్భాషలు ఆడడం కావచ్చు, ఈ విధంగా ప్రవర్తించారంటూ కూడా తన మీదైతే చెప్పడం అయితే జరిగింది. తను పూర్తిగా ఇటు సిఐడి అధికారులకైతే వివరించడం జరిగింది. ఆ వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయడం అనేది జరిగిందని కూడా తెలుస్తుంది. గతంలో ఎవరైతే గతంలో చూసుకున్నట్లయితే గన్నవరంలో పట్టుబడిన ఒక బంగారం స్మగ్లింగ్ అంశం ఏదైతే ఉందో దానికి కీలకంగా అదే వైసీపీ హయాంలో జరిగింది. ఇదంతా కూడా అప్పట్లో సీఎంఓలో ఒక కీలక అధికారికి అయితే దీంట్లో భాగం ఉన్నట్లు దానికి సంబంధించి ఒక పోస్టులు ఇటు పెట్టినట్టు కూడా ఆ యొక్క అక్రమంగా పెట్టారంటూ కూడా ఈయనైతే మరి సిఐడి అధికారులకి అయితే వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన అంశం కూడా అంతా కూడా చూసి అప్పుడు ఆయనకి బెయిల్ మంజూరు చేయడం కూడా జరిగింది. ఆ అంశం అనేది పూర్తిగా అక్కడ ఆ టైంలో ఏమేమి జరిగింది, ఆ యొక్క అక్రమ కేసు ఏ విధంగా పెట్టారు ఇదంతా కూడా నిన్న జరిగిన విచారణలో భాగంగా తన వాంగ్మూలానంతా కూడా సిఐడి అధికారులకు ఇవ్వడం జరిగింది. మరొకళ్ళు ఎవరైతే
అంకబాబు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్ కూడా ఇదే ఒక కేసు ఏదైతే గన్నవరం వైసీపీ హయాంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక స్మగ్లింగ్ అంశం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ఇటు కీలకంగా కొన్ని పోస్టులు ఫార్వర్డ్ చేశారు అనేది ఒక ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇతను కూడా అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమ అరెస్టు ఎందుకంటే ముందుగానే 41 నోటీసులు ఇవ్వకుండానే తను అరెస్ట్ చేశారంటూ కూడా ఇటు కోర్టులో కూడా తెలిపిన నేపథ్యంలో అప్పట్లో అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తే క్వాష్ పిటిషన్ వేశారు. తర్వాత దానికి ఆ యొక్క ఏదైతే అక్రమ కేసులు బనాయించారో ఇదంతా కొట్టివేయడం జరిగింది. ఇంకా మరొకరు వెంకటేష్ ఆయన టీడీపీ సోషల్ మీడియా నేతగా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇతను కూడా తన ఇంట్లో ఉండగానే అర్ధరాత్రి వేళ దొంగలు వచ్చాననే ఆ విధంగానే ఇటు అధికారులు రావడం పోలీసులు రావడం వారిని అయితే తలుపులు బద్దలు కొట్టి మరి బయటికి తీసుకొచ్చి దుర్భాషలాడుతూ అలాగే ఆ ప్రదేశాన్ని తీసుకెళ్ళిన తర్వాత కొట్టారంటూ కూడా మరి ఈయన ఒక వాంగ్మూలం ఉంది. అప్పట్లో ఇదే అంశం గౌరవ వైసీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి విజయలక్ష్మి రాజీనామా చేశారని ఒక అంశం ఏదైతే ఉందో ఇదంతా తప్పుడు విధంగా పోస్టులు పెట్టారనే ఒక అక్రమ కేసు బనాయించారని కూడా మరి ఆయన చెప్పుకొస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇతనికి సంబంధించి కూడా ఆ విధంగా దుర్భాషలాడమే కావచ్చు అలాగే కొట్టారంటూ కూడా మరి ఈయన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి స్టేట్మెంట్ అంతా కూడా అప్పుడు ఆ టైంలో ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది ఏంటి అనేది అన్నీ కూడా సిఐడి అధికారులు అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించి వాంగ్మూలం అంతా కూడా ఈయన చెప్పడంతో అంతా రికార్డ్ చేశారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఒక విచారణలో భాగంగా ఇదంతా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే చూస్తున్నట్లయితే అసలు ఇలాంటివి అనేది వైసీపీ హయాంలో ఆయన చీఫ్గా ఉన్న సిఐడి చీఫ్గా ఉన్న హయాంలో ఎన్నో దారుణాలు చేశారంటూ కూడా మరి టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఏదైతే న్యాయవాది లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ లేఖ అయితే స్పందిస్తూ కూడా ఒక విచారణ అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా తెలుస్తుంది సుష్మా. రైట్ ప్రవీణ్, అయితే ఎవరైతే న్యాయవాది లక్ష్మీనారాయణ ఉన్నారో ఆయన స్టేట్మెంట్ ఆధారంగా అయితే ఇప్పుడు దారపునేని నరేంద్రను సిబిఐ కార్యాలయానికి పిలిచి విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఎవరైతే అంకబాబు జర్నలిస్ట్ ఉన్నారో ఆయన్ని కూడా సిఐడి కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు నరేంద్ర కానీ ఏం చెప్పారు సిఐడి ఆఫీసర్స్కి, అలాగే ఇప్పుడు వెళ్ళబోతున్న అంకబాబు ఏం చెప్తారు అని అనుకుంటున్నారు? రైట్ సుష్మా, వారి యొక్క స్టేట్మెంట్లు అయితే నిన్నే సిఐడి అధికారులు అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఆ టైంలో అసలు అక్రమ అరెస్టులు అంటూ కూడా వీరైతే పేర్కోవడం జరిగింది. ఆ టైంలో ఏ విధంగా ఇటు అధికారులు పోలీసు అధికారులు కావచ్చు ఏ విధంగా వ్యవహరించారనేది అంతా కూడా వీరు వివరించడం జరిగింది. ఇటు అంకబాబునైతే వివిధ దుర్భాషలాడమే కావచ్చు అలాగే వెంకటేష్ అయితే సోషల్ మీడియా నేతగా ఉన్న వెంకటేష్ని అయితే దుర్భాషలాడమే కాకుండా కొట్టడం కూడా జరిగిందంటూ కూడా మరి ఈయనైతే చెప్పడం జరిగింది. అలాగే దర్పల్లి నరేంద్ర అయితే అసలు దుస్తులు మొత్తం కూడా విప్పదీసి పలు దుర్భాషలు ఆడారంటూ కూడా మరి ఆయనంతా మనోవేదనకు గురయ్యానంటూ కూడా అదంతా కూడా మరి సిఐడి అధికారులకు వివరించడమే జరిగిందనేది కూడా తెలుస్తుంది. ఇదనేది ఈ యొక్క పివి సునీల్ కుమార్ తన మాజీ చీఫ్గా ఉన్న సిఐడి చీఫ్గా ఉన్న టైంలో ఎటువంటి దారుణాలకి పాల్పడ్డానే అంశం అనేది ఒక అద్దం పడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే RRR అంశం కూడా చూసాను. తన కస్టోడియల్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక విమర్శలు పివి సునీల్ మీద వస్తున్నది. ఇప్పటికి కూడా విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. ఒక అంశంలో కూడా ఇటు ఆ కస్టోడియల్ కేసు సంబంధించి కీలకంగా ఇటు పివి సునీల్ కుమార్ అయితే ఉన్నారంటూ కూడా పలు సందర్భాల్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు తెలపడం జరిగింది. అలాగే ఈ రఘురామకృష్ణరాజు ఆ కస్టోడియల్ కేసు సంబంధించి ఇప్పటికే తులసిబాబు అరెస్ట్ అవ్వడం కావచ్చు అలాగే అడిషనల్ ఎస్పీగా సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ అరెస్ట్ అవ్వడం కావచ్చు. ఇలాంటి పలు అంశాలు అయితే కీలకంగా ఉన్నాయని చెప్పొచ్చు. అదే నేపథ్యంలో ఇలా టీడీపీ నేతలే కావచ్చు ఒక సీనియర్ జర్నలిస్టే కావచ్చు వీరిని కూడా అక్రమంగా అరెస్టులు చేయడమే కావచ్చు ఒక పలు విధాలుగా ఇబ్బంది అయ్యేలాగా దుర్భాషలాడుతూ ఇక్కడ శారీరకంగా హింస పెట్టేలాగా 3rd డిగ్రీ కూడా చేశారనేది ఈ యొక్క ఏదైతే అంశం ఉందో ఇది కాస్త అన్ని అంశాల్లో అన్ని కోణాల్లో కూడా పివి సునీల్ కుమార్కి అయితే కాస్త ఉచ్చు బిగించే విధంగా కూడా మరి ముందుకు వెళ్తుంది. ఇంకా రానున్న రోజుల్లో చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ఎటువంటి విచారణ ముందుకు వెళ్తుంది ఏందని కూడా చూడాలి సుష్మా. రైట్, ఇక సిఐడి కార్యాలయంలో అయితే విచారణ కొనసాగుతూ ఉంది. కొంతమంది స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకున్నారు. మరి ఇటువైపు సునీల్ కుమార్ ఏం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది? రైట్ సుష్మా, ఇప్పటికైతే పలు సందర్భాల్లో చూసుకున్నట్లయితే తను కావాలనే ఉద్దేశపూర్వకంగానే
ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు పివి సునీల్ కుమార్. అలాగే ఆ గతంలో జరిగిన అన్నిటికి సంబంధించి కూడా టీడీపీ నేతలు అయితే పెద్ద ఎత్తున కూడా కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ వైసీపీ హయాంలో కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇటు టీడీపీ నాయకులను అలాగే టీడీపీ నేతల్ని సోషల్ మీడియా కార్యకర్తలను వాళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తూ ఒక అక్రమ కేసులు బనాయించారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున విమర్శించిన నేపథ్యంలో, అలాగే అవే కాదు దానికి సంబంధించి ఇటు కార్యాలయాల మీద కూడా ఇప్పుడు ఏదైతే ఒక అంశం ఏదైతే ఉందో అది కూడా ఒక హాట్ టాపిక్గా మారుతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా కీలకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి అన్నిటిని కూడా పట్టించుకున్నదని క్లియర్గా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఎటువంటి దారుణాలు చేపట్టారో కొంతమంది అధికారులను అడ్డు పెట్టుకొని గత ప్రభుత్వంలో ఏ విధంగా చేసింది వాటన్నింటిని కూడా మరి ముందుకు తీసుకొచ్చి ఇటు ప్రజారాజ్యం అంటే ప్రజల ముందుకైతే ఉంచుతున్నారో, అలాగే చట్టపరంగా కూడా తగు శిక్ష పడే విధంగా కూడా మరి ముందుకి వారి యొక్క కార్యాచరణ ముందుకి తీసుకువెళ్ళాలని కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పొచ్చు. దానిలో కీలకంగా ఉన్నది ఇటు అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణ కస్టోడియల్ కేసు సంబంధించి అప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం కావచ్చు జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కూడా విమర్శలు చేశారు రఘురామకృష్ణరాజు. ఆ నేపథ్యంలోనే తను ఉద్దేశపూర్వకంగానే ఒక కస్టోడియల్ తీసుకొని దారుణంగా చిత్రహింసలు గురి చేశారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున తర్వాత కేసు ఫైల్ అవ్వడం కావచ్చు, అది ఒక సిఐడి చీఫ్గా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అంశాలు అన్నిటి కూడా విచారణ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికీ ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ యొక్క ఏదైతే అంశం ఉందో అదంతా ఫుల్ స్పీడ్గా ముందుకు వెళ్తుంది. మరి రానున్న రోజుల్లో కస్టోడియల్ కేసు సంబంధించి కావచ్చు, అలాగే వైసీపీ హయాంలో అధికారులు ఏవైతే ఎటువంటి ఆగడాలు చేశారో లేదంటే ఎటువంటి దారుణాలు చేశారో వాటన్నిటినీ కూడా మరి కూటమి ప్రభుత్వం వారికి శిక్ష పడేలా కూడా మరి కార్యాచరణలో ముందుకు వెళ్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఈ యొక్క పివి సునీల్ కుమార్ అంశం మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏందనేది కూడా వేచి చూడాలి. సుష్మా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తన ఫిర్యాదు వ్యవహారం ఎంతవరకు వచ్చిందంటూ కేంద్ర హోంశాఖకు మళ్లీ న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు డీజీపీ ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా ఈ ఆరోపణలు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణను సిఐడి అధికారులు విచారణకు పిలిచారు. ఆ క్రమంలో ఆయన వద్దనున్న ఆధారాలన్నీ సిఐడి అధికారులు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే టీడీపీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ దారపనేని నరేంద్ర, సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుతో పాటు టీడీపీకి చెందిన నేత ధరణికోట వెంకటేష్లను అరెస్టు చేసిన తీరుకు సంబంధించి తన వద్దనున్న సాక్ష్యాధారాలను సిఐడి అధికారులకు ఈ సందర్భంగా ఆయన అందజేశారు. అర్ధరాత్రి గోడలు దూకి మరి అరెస్టులు జరిగిన తీరును ఈ సందర్భంగా సిఐడి అధికారులకు ఆయన వివరించారు. ఇక ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు నివాసానికి వెళ్లి అరెస్టు చేశారని తెలిపారు. అర్ధరాత్రి గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆయన నిర్బంధించారని, కనీసం ఆయన వయసును సైతం పోలీసులు పట్టించుకోకుండా వ్యవహరించారని సిఐడి అధికారులకు న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు. ఇక ధరణికోట వెంకటేష్ వ్యవహారంలో సైతం పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారని తెలిపారు. దారపనేని నరేంద్రను అరెస్టు చేసిన సమయంలో కూడా పోలీసులు ఇదే రీతిలో వ్యవహరించారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ అరెస్టుల సమయంలో ఇంట్లోని వారిని సైతం తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. దీంతో న్యాయవాది లక్ష్మీనారాయణ వాంగ్మూలం ఆధారంగా ధరణికోట వెంకటేష్తో పాటు దారపనేని నరేంద్రను సిఐడి పోలీసులు కార్యాలయానికి పిలిపించుకున్నారు. వారి స్టేట్మెంట్ సైతం వారు రికార్డ్ చేసుకున్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును సైతం సిఐడి కార్యాలయానికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇక మొత్తానికి అయితే చూసినట్లయితే సిఐడి కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. ఇటు పివి సునీల్ కుమార్ కేసులో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎటు దారి తీస్తుంది ఈ పరిణామం అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 ఛానల్.